హలో ఎవరివన్. పాకిస్తాన్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి మధ్య జరుగుతున్న వార్‌ని సీజ్ ఫైర్‌తో ఆగిపోవడం జరిగింది 5:30 పీఎంకి. ఇది రెండోసారి పాకిస్తాన్ సీజ్ ఫైర్‌కి వెళ్ళడం. ఒకటి ఇండియా ఆపరేషన్ సింధూర్ అటాక్ చేసినప్పుడు సీజ్ ఫైర్‌కి వెళ్ళింది. అండ్ ఇంకోసారి ఆఫ్ఘనిస్తాన్‌తో వార్ చేస్తుంటే సీజ్ ఫైర్‌కి వెళ్ళింది. 2025లో పాకిస్తాన్‌కి ఇది రెండోసారి. పాకిస్తాన్‌తో డీల్ సైన్ చేసుకున్న యూఏఈ కూడా ఇప్పుడు ప్రెజెంట్ పాకిస్తాన్‌కి సపోర్ట్ ఇవ్వడం లేదు. బట్ ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం తెచ్చింది మాత్రం యూఏఈ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్. పాకిస్తాన్‌కి ఇది కొత్తేం కాదు ఒక కంట్రీతో తన్నించుకోవడం. బట్ కానీ ఈసారి కొంచెం విత్ ప్రూఫ్స్‌తో తన్నించుకోవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడెక్కడైతే వార్ చేసి ఫైట్ చేసి అక్కడ డిస్ట్రాయ్ చేసిందో ఆ లొకేషన్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసింది ఫొటోస్తో అండ్ వీడియోస్తో. అక్కడ మనం కొంచెం ఇండియా అనేది ల్యాక్ అయిపోయింది. వీడియో విజువల్స్ కానీ లైక్ ఫోటో విజువల్స్ కానీ ఎవి లేవు. అటాక్ చేసాం, కాకపోతే మనకు అక్కడ పూర్తిగా విజువల్స్ అనేటివి దొరకలేదు, తీసుకోలేదు మనం. ఇదే ఇన్ఫర్మేషన్లో మనం ఇండియా కొంచెం ల్యాగ్ అయింది. అండ్ ఇండియా కొంచెం ఎక్కడో బ్యాక్ స్టెప్ వేసింది అనుకోవద్దు మనం. ఇన్ఫర్మేషన్ని గ్లోబల్ స్టేజ్లో పెట్టడం కొంచెం ల్యాగ్ అయింది ఇండియా, కాకపోతే ఫైట్ మాత్రం గట్టిగా ఇచ్చింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అలా కాదు, ఫైట్ గట్టిగా చేసింది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా వరల్డ్కి ఒక లెవెల్లో ఇచ్చేసింది. అటు అటాక్ చేసిన మినిట్స్కి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ విజువల్స్తో సహా మొత్తం మీడియాకి ఇచ్చేసింది. అంటే ఇక్కడ సెంట్రల్ మీడియాకి ఇచ్చేసింది, మొత్తం వరల్డ్ మీడియాకి ఇచ్చేయడం జరిగింది. అక్కడ జరిగిన ప్రతి అటాక్ని క్యాప్చర్ చేస్తూనే ఉంది ఆఫ్ఘనిస్తాన్. మేము ఇలా బ్యాక్ అస్సలు స్టెప్ వేయమని చెప్పేసి గట్టిగా వార్ చేయడం స్టార్ట్ చేసింది. కాకపోతే యూఏఈ మిడిల్లో రావడం వల్ల సీజ్ ఫైర్కి ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం జరిగింది. లేకుంటే పాకిస్తాన్ బార్డర్ని క్రాస్ చేసి ఇంకో 10 to 20 కిలోమీటర్స్ లోపలికి వచ్చేసేవాళ్ళు ఆఫ్ఘనిస్తానీస్. తాలిబాన్స్ నార్మల్గా వదలరు. ఒక యూఎస్ఏని ఎయిర్ బేస్ అడిగినందుకు ఒక చిన్న క్లిప్ చూపిస్తా. చూసిరు కదా ఆ క్లిప్లో, ఎయిర్ బేస్ అడిగినందుకు యూఎస్ఏ ఏదైతే ట్యాంక్స్ కానీ ఏవైతే వెహికల్స్ వాడుతుందో ఆ వెహికల్ని తీసుకెళ్ళి మరీ ఒక బిల్డ్ అంటే ఒక స్టోర్ లాంటి పైన పెట్టేసి